హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. 2024 సంవత్సరానికి రిలీజ్ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్. ఇందులో ఉన్న మొత్తం పోస్టులు, అందులో వాటి యొక్క క్యాడర్స్, అలాగే సిలబస్, పేపర్స్, ప్రిపేర్ అయ్యే విధానం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీ చేతిలో ఉంచబోతున్నాను. సో చూస్తూనే ఉండండి. హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బొల్ల యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్కు అవసరమయ్యే విధంగా ఇలాంటి ఫేక్ న్యూస్ లేకుండా ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్తో ఇచ్చేటువంటి మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అడిగే ప్రతి ప్రశ్నకు మేము సమాధానం ఇస్తుంటాం. ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు నోటిఫికేషన్స్ అయితే 2024 సంవత్సరానికి మనకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే ఈ యొక్క పరీక్షలను రాయొచ్చు. ఓకేనా. సో ప్రజెంట్ అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అంటే జనవరి 1వ తేదీ నుండి జనవరి 1/1/2024 నుండి మొదలు పెడితే, ఓకేనా, 21/1/2024 వరకు ఆన్లైన్ ద్వారా మనకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా, జనవరి 1 ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ విషయంలో చూసుకుంటే క్రైటీరియా ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్గా అయితే దీనికి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, నథింగ్ బట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది గ్రూప్ 1కి. ఆ తర్వాత మళ్ళీ అందులో క్వాలిఫై అయిన వారిని మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ రాపిస్తారు. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఒక పర్టికులర్ పర్సంటేజ్తో పాస్ అయిన వాళ్ళని మెయిన్ ఎగ్జామ్ తీసుకెళ్ళి మెయిన్ ఎగ్జామ్ రాయిస్తారు. సో ముందుగా ఒకసారి మనం వేకెన్సీస్లు కనుక చూసినట్టయితే, సో వీ హ్యావ్ ద డిఫరెంట్ వేకెన్సీస్. సో ఇందులో దాదాపుగా గ్రూప్ 1లో పెద్ద పోస్ట్ ఏది అంటే డిప్యూటీ కలెక్టర్. ఓకే, ఈ డిప్యూటీ కలెక్టర్ వచ్చేసి మనకి 9 పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, దీనికి వచ్చేసి 18 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సో నథింగ్ బట్ డిఎస్పి. సో ఇది 3వ క్యాడర్. ఈ డిఎస్పి పోస్టులు వచ్చేసి మనకి 26 ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అని ఉంటుంది కదా, సో ఈ జైల్ సర్వీస్లో ఒక పోస్ట్ ఉన్నది. తర్వాత ఫైర్ ఆఫీసర్స్, డిస్టిక్ లెవెల్లో ఉండేటువంటి డివిజనల్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్స్, ఇందులో ఒకటి ఉంది. నెక్స్ట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, ఆర్టీఓ, ఇది గ్రూప్ 1 క్యాడర్ కాబట్టి ఇక్కడ 6 పోస్టులు ఉన్నాయి. తర్వాత డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లో ఒక పోస్ట్ ఉంది. డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లో వచ్చేసి 3 పోస్ట్. డిప్యూటీ రిజిస్ట్రార్లో వచ్చేసి 5 పోస్ట్. నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, నిజానికి మున్సిపల్ కమిషనర్స్కి ఎక్కువ ఉండాలి. సో చాలామంది ఒక్కొక్క పోస్ట్ వేసరికి ఏం అప్లై చేస్తాం అనుకుంటారు, అట్లా అయితే ఏమనుకోకండి. నెక్స్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఎస్పీ, సో సూపరింటెండెంట్ ఇన్ ద వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ట్రెజరీ ఆఫీసు, అకౌంట్స్ సంబంధించిన ట్రెజరీ డిపార్ట్మెంట్లో 3 పోస్టులు ఉన్నాయి. ఇక డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లో వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 81 పోస్టులతో అయితే మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయితే అయ్యిందనమాట. ఈ నోటిఫికేషన్ 2023 డిసెంబర్ 8వ రోజు రిలీజ్ అయింది. ఓకే, ఇక ఆన్లైన్లో అప్లై చేసే విధానము, సో దీని గురించి మనం డిస్కస్ చేసుకోబోయే ముందు ఒకసారి దీనికి సంబంధించినటువంటిది చూద్దాం. అంటే వేకెన్సీ వివరాలతో పాటుగా సిలబస్ విషయంలో మనం ఒక చూసుకుంటే, ముందుగా ఈ సార్ ఎలిజిబిలిటీ ఎవరు సార్ అంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎలిజిబులేనా అనేది మీకు డౌట్ ఉంటే కనుక నేను దీని గురించి తర్వాత చెప్తాను. ముందు స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద గ్రూప్ 2 సర్వీసెస్. ఓకే, నౌ దెర్ ఈస్ ఎ స్క్రీనింగ్ టెస్ట్, నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ దట్ కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్లో వచ్చేసి 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్. ఓకే, సో దీంట్లో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ పేపర్ 1 ఉంటుంది, మళ్ళీ ఆబ్జెక్టివ్ పేపర్ 2 ఉంటుంది. ఓకేనా. సో కామన్గా ఇంతకుముందు ఒకటే ఉంటుండే. ఏపీ ఆంధ్రప్రదేశ్ నిర్ణయాల ప్రకారం అయితే ఈ ఆబ్జెక్టివ్ 1, ఆబ్జెక్టివ్ 2 స్క్రీనింగ్ టెస్ట్ 2 పేపర్లు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి 30 మార్క్స్కి ఏపీ కల్చర్ నుండి, మళ్ళీ ఒక 30 మార్క్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నథింగ్ బట్ ఇండియన్ పాలిటీ, ఆ తర్వాత సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నల్ రిలేషన్స్ పైన మళ్ళీ 30 మార్క్స్. నెక్స్ట్ ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామీ అండ్ ప్లానింగ్ పైన మళ్ళీ 30 మార్క్స్, జాగ్రఫీ 30.
సో ఇక్కడ 120, ఆ తర్వాత 120 మినిట్స్ 120 క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ పేపర్ 2 వచ్చేసి ఇందులో మనకి 2 పార్ట్స్ ఉన్నాయండి, ఏబిఎన్ పార్ట్స్. దీంట్లో 60 ఇస్తారు. ఒక 60 మార్క్స్ విషయంలో జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ తీసుకున్నారు. సో సైకలాజికల్ డిజబిలిటీ ఇలాంటివన్నీ. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఇలాంటివన్నీ దీంట్లో తీసుకున్నారు. అంటే కొంతవరకు కోర్ సబ్జెక్టులను ఇక్కడ తీసుకొని నెక్స్ట్ పేపర్ 2లోనే నథింగ్ బట్ ఇందులోనే ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ 2లోనే నాన్ కోర్ సబ్జెక్టులు అయినటువంటి రీజనింగ్, ఆర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ ఇలాంటివన్నీ ఇందులో తీసుకున్నారు. ఓకేనా. సో ఆప్టిట్యూడ్ పేపర్ 2లో వచ్చేసి 30 సేమ్ మళ్ళీ 120 క్వశ్చన్స్ 120 మినిట్స్. ఇది మనకి అప్ టు దట్ ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్గా ప్రిలిమినరీలో ఉంటుంది. మరి దీనికి ఏమైనా నెగటివ్ మార్క్స్ ఉన్నాయా? ఇక్కడ చూడండి, నెగటివ్ మార్క్స్ యాజ్ ఫర్లో తీసుకున్నాడు. ఎంత ఉంటుంది? 1/3 ఆఫ్ నెగటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. సో 1/4 కాదు, 1/3 చాలా ఇబ్బంది. సో రాంగ్ ఆన్సర్కి అంటే ప్రతి 3 తప్పులకి ఒక రైట్ ఆన్సర్ కూడా పోతుంది మల్టిపుల్ చాయిస్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో తెలంగాణలో ఇవి లేవు, బట్ ఏపీలో మాత్రం ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇకపోతే మెయిన్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే ఈ మెయిన్ ఎగ్జామ్ రాసిన దాంట్లో ఒక పోస్ట్కి 50 మంది చొప్పున లేదా పోస్ట్కి 100 మంది చొప్పున అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసి మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ రాపిస్తారు. అంటే ఇప్పుడు మీకు 86 పోస్టులు ఉన్నాయనుకోండి, ఇంటూ 50 అట్లా ఈ మెయిన్ ఎగ్జామ్కి తీసుకొస్తారు. సో మెయిన్ ఎగ్జామ్లో మనకు ఏమేమి ఉంటున్నాయంటే, సో కామన్గా అయితే 2 క్వాలిఫైయింగ్ పేపర్లు అయితే ఉన్నాయి. ఓకేనా, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్. ఇక ప్రధాన పేపర్లు మళ్ళీ 5 ఉంటాయి. ఇందులో తెలుగులో వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ 180 మినిట్స్ ఉంటాయి, 150 మార్క్స్ వస్తాయి దీనికి. ఓకే, అంటే ఇది ఆబ్జెక్టివ్ టైపు, డిస్క్రిప్టివ్ టైపు 2 రకాలుగా ఉంటుంది. కానీ మెయిన్లీ డిస్క్రిప్టివ్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దీంట్లో. ఇక ఇంగ్లీష్ విషయంలో కూడా అంతే, 180 లైక్ తీశారు. మళ్ళీ దీంట్లో సిలబస్ ఏంటని చెప్పుకుందాం. ఇంగ్లీష్కి సపరేట్గా గ్రామర్ క్లాసులు అయితే నేను రికార్డ్ చేసా. మోడల్ ఐడియాస్ యాప్ ఉంది, అక్కడ నుండి మీరు క్లాసెస్ మీరు వినొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక మెయిన్ పేపర్లో గ్రూప్ 1కి సంబంధించి జనరల్ ఎస్సే, కాంటెంపరీ ఇష్యూస్, ఆ తర్వాత రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ దీనికి సంబంధించి మనకి 180 మినిట్స్లో 150 మార్క్స్, అంటే 3 గంటలలో 150 మార్కులకు మనం రాయాలి. పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి మనకి పేపర్ 2. ఇక పేపర్ 3లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. పేపర్ 4 వచ్చేసి ఎకనమీ, డెవలప్మెంట్. సో ఇందులో ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో ఎకనమీ పేపర్ సపరేట్ పేపర్. తర్వాత పేపర్ 5 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. అదే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఇష్యూస్ ఇలాంటివి ఉన్నాయి. సో ఇదంతా కూడా మనం గతంలో చదివిందే కాబట్టి మీకు చూసుకోవచ్చు. ఓకేనా, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్వ్యూ అనేది రద్దు చేశారు, బట్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్వ్యూ కూడా ఉన్నది. దీనికి 75 మార్క్స్. ఓవరాల్గా 6 పేపర్ల మార్కులు అంటే 750 మార్కులు అవుతాయి. 5 పేపర్ల మార్కులు, 5 పేపర్లు ప్లస్ ఇది ఒక 75, అంటే ఓవరాల్గా 825 మార్క్స్ ఉంటుంది. ఇది గ్రూప్ 2-1 సర్వీసెస్ సంబంధించినటువంటి మెయిన్. దీంట్లో వచ్చేసి మళ్ళీ సిలబస్, ప్రిలిమినరీ సిలబస్ ఇదంతా మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయంలో చూసుకుంటే ఎనీ డిగ్రీ సరిపోతుంది దీనికి. ఓకేనా, సో మరి ప్రస్తుతం డిగ్రీ చదివే వాళ్ళు ఎలిజిబుల్ అంటే నాకు తెలిసి ఇప్పుడు డిగ్రీ చదివే వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఓకేనా, ఇక మెయిన్ పేపర్ ఎట్లా ఇస్తాడు? మెయిన్ పేపర్ ఎట్లా ఇస్తాడంటే జస్ట్ సింపుల్గా చూస్ ఎనీ 1 టాపిక్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తారు. ఒక 3 టాపిక్స్ ఇచ్చి దాన్ని రాయమంటారు. సో అది మనం చూసుకునే లెటర్ రైటింగ్ ఇంగ్లీష్లో. ఓకేనా, నెక్స్ట్ ప్రెసిస్ రైటింగ్, ఆ తర్వాత వచ్చేసి రిపోర్ట్ రైటింగ్, రైటింగ్ యాజ్ ఎ విజువల్ ఇన్ఫర్మేషన్ కనిపించేది రాయడము, ఫార్మల్ స్పీచ్ ఎట్లా రాయాలి. ఓకేనా, ప్రెసిస్ రైటింగ్ ఇలా ఇవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయన్నమాట. టెన్స్, వాయిస్ ఇవన్నీ ఇంగ్లీష్ సంబంధించింది. తెలుగు సంబంధించిన తెలుగు పేపర్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ పేపర్ 1 పేపర్ 2 ఏ సెక్షన్ది ఆ సెక్షన్ కిందలో కంప్లీట్గా ఇస్తారనమాట. ఓకేనా, తర్వాత మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్వాలిఫికేషన్ మనకి డిగ్రీ కాబట్టి క్వశ్చన్ పేపర్ డిగ్రీ స్టాండర్డ్దే ఉంటుంది అంటున్నారు. కాకపోతే మనకు తెలుసు డిగ్రీ స్టాండర్డ్ను దాటి వస్తుంది. ఇక్కడ ఉన్నది మనం మాత్రం చూసి నమ్మదు. అంటే డిగ్రీలో BAలో పుస్తకాలు ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఏమైనా వస్తాయంటే అది ఖచ్చితంగా మనకు రావని చెప్పాలి. ఇక రిజర్వేషన్ వైజు అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు, అందులో రిజర్వేషన్లో ఎంతెంత ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలు ఎంత ఉన్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దే ఆర్ గోయింగ్ టు బి రిలీజ్డ్ సూన్. ఎందుకంటే ఇది మీకు వెబ్ నోటే కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట.
సో ఇక డిగ్రీలో మరి ప్రజెంట్ థర్డ్ ఇయర్ పిల్లలకి ఛాన్స్ ఇస్తారంటే నోటిఫికేషన్ వచ్చేనాటికి డిగ్రీ పాస్ అయి ఉండాలనే నిబంధన ఉంటుంది కాబట్టి 2024లో డిగ్రీ ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదనే చెప్పొచ్చు. ఇక రిమైనింగ్ తొందరలోనే అంటే ఏ పోస్ట్కి ఎంతమంది అనేది ఇది ఒక పర్టికులర్ డేట్ లోపు అయితే మీకు ఇస్తారు. ఈలోపు మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇది గ్రూప్ 1కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్. అండ్ గ్రూప్ 1లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా రాయొచ్చు. తెలంగాణ వాళ్ళు నాన్ లోకల్ క్యాడర్లో ఇక్కడ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, లోకల్ క్యాడర్, నాన్ లోకల్ క్యాడర్ పోస్టులు అని చెప్పి ఇవ్వలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నిబంధన ప్రకారం అయితే 15% పోస్టులు నాన్ లోకల్, లోకల్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఇక రాసుకోవచ్చు. తెలంగాణ రూల్స్ ప్రకారం ఓన్లీ 5% మాత్రమే నాన్ లోకల్, లోకల్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం సాధించడం అనేది తెలంగాణ వాళ్ళకు కూడా ఒక రకంగా మంచి అవకాశం అయితే ఉన్నది. దెన్ ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ నెక్స్ట్ నోటిఫికేషన్. ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. అది రాగానే నేను మళ్ళొకసారి వేకెన్సీ వర్స్ పెడతాను. డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ కూడా రాగానే నేను యాడ్ చేస్తాను, అప్పుడు మీరు చూసుకోవచ్చు. సో మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి క్లాసెస్, తర్వాత గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటువంటి టెక్నిక్స్, మెటీరియల్, ఆ తర్వాత గతంలో జరిగినటువంటి పేపర్స్ అన్నీ కూడా నేను మీకు మోడల్ ఐడియాస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, అందులో ఉంచినాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.